ప్రేమను బట్టి కూడా ఆయన యొక్క నామానికి మహిమార్థమై మనందరినీ సమకూర్చి మన యొక్క ప్రియ రక్షకుడు, విమోచనకర్త, బోధకుడు, గురువుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మన పరలోక తండ్రికి స్తుతి స్తోత్రం సమర్పించుకొని ఆయన అనుగ్రహించిన దయని బట్టి, కృపను బట్టి, ఈ యొక్క జీవాన్ని బట్టి, సత్యాన్ని బట్టి, అనేక మేలును బట్టి కూడా ఆయనకి ఎన్నెన్ని స్తుతి స్తోత్రం సమర్పించుకుంటున్నాము. గత కాలం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల, ఇంకా కూడా ఆయన యొక్క నడుపుదల మనకు అనుగ్రహింపజేసి మనల్ని ఈ యొక్క మార్గంలో స్థిరంగా పడిపోకుండా ఆయన బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నటువంటి విధానాన్ని బట్టి కూడా ఆయనకి ఎన్నెన్ని స్తుతి స్తోత్రం సమర్పించుకుంటున్నాము. సోదరులారా, నాకు కొద్దిగా కోల్డ్ అయింది. మీరు కొద్దిగా నన్ను అనుసరించాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాను. మనం ఈరోజు మన యొక్క ఆత్మిక జీవితానికి ప్రయోజనకరంగా తీసుకున్నటువంటి పాఠం కూడా గమనించినప్పుడు, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద డెత్ ఆఫ్ జీసస్? యేసు ప్రభువు యొక్క మరణానికి కారకులు ఎవరు తెలుసా? ఎవరికన్నా ఆయన మరణించారనేది మాత్రం తెలుసా? అయితే ఆ మరణానికి కారకులు ఎవరు? ఆదాము. వెరీ గుడ్. మానవ జాతి అందరూ, ఒకరని చెప్పలేము. ఇంకా ఎనీ ఆన్సర్ చెప్పండి. మీరు త్వరగా చెప్పినట్టే నాకు నోటి మాట తగ్గిపోతాను. ప్రధాన యాజకులు, ఓకే, థ్యాంక్ యూ. పిలాతు, యోధా, ఇంకా సరే. నాకు ఒక ప్రశ్న సిస్టర్. ఏ రోజు అయితే ఇంకా స్పష్టంగా మనము ఒకరిని చెప్పలేము, అవునా? సరే, అదే ఈరోజు యొక్క పాఠాన్ని, దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మనము ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. మొదటిగా, యేసు ప్రభు గారు మరణించాలా వద్దా? ఆయన యొక్క మరణంలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఆయన ఎందుకు మరణించాలి? ఏ విధంగా మరణించాలి? ఆయన ఎందుకు మరణించాలి? ఇంకెవరు లేరు, ఆయన భూమి మీద లేదు కదా. ఆయన మానవుడు కాదు, ఆయన భూమి మీద లేదు. ఆయన ఎందుకు మరణించాలి? యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు రావాలనేది ప్రశ్న. మనమందరూ కూడా ఒక బైబిల్ విద్యార్థులుగా సమాధానాన్ని పంచుకోవాలి. ఓకే, మీ ఆన్సర్స్ పరిశుద్ధుడు కాబట్టి ఆయన వచ్చాడనేది ఓకే. పరలోకంలో మరెవరు పరిశుద్ధులు లేరా? ఇంకా స్పష్టంగా మనము ఆలోచించి చెప్పాలి అనేసి మీకు ప్రశ్న. దేవుని చిత్తాన్ని ఇంకెవరు తెలుసుకోలేరు, ఓన్లీ యేసు ప్రభు మాత్రమే తెలుసుకుని ఉన్నారు. మానవుల జాతుల్లో ఎవరు లేరు అర్హులు ఇది, కాబట్టి మానవులను వదిలేద్దాం. ఇప్పుడు పరలోకానికి వెళ్ళిపోదాం. పరలోకంలో యేసు ప్రభు మాత్రం ఎందుకు దిగి రావాలి? థ్యాంక్ యూ. ఇప్పుడు అన్ని కూడా సమాధానాలు వచ్చేసినాయి. దాన్ని ఒక ఆర్డర్లో మనము తీసుకుని వెళ్దాం, సరేనా? మొట్టమొదటిగా సహోదరులు చెప్పినట్టు ఆయనే కారకుడు, ఎందుకంటే ఆయన విల్లింగ్నెస్ చూపించాడు కాబట్టి. అవునా? నేనే చనిపోతాను, ఎందుకు? మానవుల జాతిలో అందరినీ రక్షించడానికి నేను ఉన్నాను సిద్ధంగా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దానికన్నా ఇట్లా మనము ప్రతి ఒక్కటి కూడా పరిశీలించుకుంటూ పోతూ ఉంటే నిజంగా ఎవరు కారకులు అనేది మనము కొద్దిగా ధ్యానించడానికి ప్రయత్నించేద్దాం. నాకు ఇచ్చిన సమయం 1 గంట, అందులో మీరు సపోర్ట్ చేస్తే త్వరగా ముగిస్తాను. ఇప్పుడు దేవుని యొక్క దైవిక ప్రణాళిక ఒకటి ఎవరు ఏర్పరచుకున్నారు?
అడిగే ప్రశ్నలు సింపుల్ గానే ఉంటుంది, మీరు సమాధానం చెప్పండి ఫాస్ట్ గా. ప్రణాళిక ఇప్పుడు ఆన్సర్లోనే ఉంది, దేవుని దైవిక ప్రణాళిక అని. దాన్ని ఎవరు ఏర్పడతారు? మరి దాన్ని కూడా కన్ఫ్యూజన్ గా చెప్తారు నన్ను, నేనేదో ఇది చేసినట్టు. ఈ దేవుని దైవిక ప్రణాళిక అనేది దేవుడు ఏర్పరచుకోవడం. ఆ ప్రణాళికలు యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నారు? కేంద్ర బిందువుగా, అంటే ప్రధానంగా యేసు ప్రభు గారు లేకపోతే అక్కడ ఛాయల్లో కూడా ఆయన యొక్క దృష్టాంతముగా సంఘటనలు జరిగి ఉండవు, నిజాల్లో కూడా ఆయన యొక్క సత్యాలు లేకుంటే కార్యాలు ఏమి కూడా జరిగి ఉండదు. విమోచన కార్యం లేదు, మెస్సయ యుగం లేదు, ఏ యుగము ఇక లేదు. అవునా? కాబట్టి ఈ యొక్క రూపకల్పన చేసింది ప్రధానంగా ఎవరు? అయితే దేవుని యొక్క ప్రణాళికలో యేసు ప్రభు గారు మరణించాలని ఉందా లేదా? అప్పుడు ఎవరు తప్పు? దేవుడిదేనా? ఈ ప్రశ్న అందరి మీద వెళ్తుంది, అందరిది కరెక్ట్ చెప్పండి మీరు, ఓకేనా? అంతేనా? సరే, ఇంకొక వాక్యం చదివి చూపిస్తాను నీకు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వాక్యం చదవండి సిస్టర్. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక, నా ఆతురదని వినక నీవేళ దూరముగా ఉన్నావు. సరే, ఈ యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించడం లేదు, కానీ అందులో అర్థానికి సమాధానం మాత్రం సింపుల్ గా చూసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు యేసుప్రభు గారు అక్కడ ప్రార్థన, అంటే దావీదు గారి ప్రార్థనే మనం ముందుగానే చూసుకున్నాము. ఇదంతా కూడా యేసుప్రభు గారి యొక్క మనస్తత్వము, దేవుని యేసుప్రభు గారి యొక్క మాటలని చెప్పి జరిగేట సంఘటనలు చెప్పి మనం గుర్తించుకున్నాం. ఇప్పుడు యేసుప్రభు అడుగుతున్నారు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయుడితి? ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి? నేను ఫాస్ట్గా వెళ్తున్నాను కొద్దిగా, అందువల్ల లౌడ్గా వస్తుంది వాయిస్, మీరు అర్థం చేసుకోండి. ఒకటి, దానికి కింద వాక్యం చదవండి సిస్టర్, 4వ వాక్యం చదవండి, త్వరగా వెళ్దాం. సరే, మీ యొక్క సమాధానం అట్లా పెట్టుకోండి. 4వ వాక్యం చదవండి సిస్టర్. మా పితరులు నీ యందు నమ్మిక ఎంచిరి, వారు నీ యందు నమ్మిక ఎంచగా నీవు వారిని రక్షించుతివి. ఇప్పుడు పితరులు మాత్రము దేవుని యందు నమ్మికుంచారంట, నమ్మికుంచారు కాబట్టి దేవుడు వచ్చి వాళ్ళని రక్షించారంట. అయితే యేసు ప్రభు ఆయన మీద నమ్మకం ఉంచలేదా? ఎందుకు రక్షించలేదు? ఇప్పుడు పితరులు పాపం చేయలేదు, ఇప్పుడు ప్రిన్సిపల్ మీరు గుర్తుపెట్టుకోండి. దేవుని యొక్క న్యాయ విధి అనేది ఒకటి ఉంది, అది ఎవరికైనా సమానము, అది యేసు ప్రభువైనా సరే, ఎవరైనా సరే. ఇప్పుడు పితరులు దేవుని యందు నమ్మికుంచారు, దేవుడు వారిని రక్షించాడు. ఈ యేసు ప్రభు గారు ఎందుకు రక్షించలేదు? దేవుడు ప్రతి రూపంగా సమాధానం తెచ్చేశారు. శరీర రీతిగా రాజదేవుడు చేయవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి అప్పగించబడ్డాడు. సరే, ఇప్పుడు సహోదరి చెప్పినట్టు ఈయన పాపం అందరూ కూడా పాపం ఆయన మీద ఉంది, సరేనా? పాపం ఉంది కాబట్టి ఈయన అతను రక్షించలేదు, అంతేనా? అంతేనా? సమాధానం అంతేనా? అది ఎవరు తప్పు? అది తప్పు ఎవరిదనేది మాత్రం ప్రశ్న. ఇప్పుడు మనం ప్రధానంగా మళ్ళీ ప్రశ్న టైటిల్కి వెళ్ళిపోదాం. యేసుప్రభు మరణించడానికి కారణము ఎవరు అనేది ప్రశ్న, దానికి సమాధానంగా మేము వెతుక్కుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు యేసుప్రభు గారు దేవుని యందు నమ్మికుంచాడు, పితరులను నమ్మికుంచారు. వాళ్ళు సిగ్గుపడక, వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపడకుండా దేవుని నమ్మిన వారిని ఆయన ప్రతి ఒక్క అపాయం నుంచి తప్పించుకుంటూ వస్తారు. అదేవిధంగా యేసుప్రభు గారు కూడా ప్రశ్నిస్తున్నారు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయుడిస్తేవి? నేను కూడా నీ మీద నమ్మికుంచాను. ఆయన అడుగుతున్నాడు, పితరులందరినీ రక్షించినావు కదా, వాళ్ళందరూ నీ మీద నమ్మకం పెట్టినారు కదా, వాళ్ళందరినీ అపాయం రక్షించినావు, అనేక శత్రువుల నుంచి కాపాడినావు, అనేక తెగుళ్ళ నుంచి, శాపాల నుంచి కాపాడినావు, నన్నెందుకు కాపాడలేదు అనేది ప్రశ్న. మీరు నోట్ చేస్తున్నారా? నెక్స్ట్ చదవండి సిస్టర్, కింద వాక్యము ఫాస్ట్ గా కంటిన్యూ. 5th వర్స్. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. చూసినారా? వాళ్ళు మీ మీద నమ్మకం పెట్టారు, వాళ్ళు విడుదల పొందుకున్నారు, నన్నెందుకు విడుదల చేయలేదు? ఆ ప్రశ్నకి సమాధానము చెప్పండి. అవును, ఆ యెషయా 53కి వెళ్దాము, జకర్యా కూడా వెళ్దాము. మొత్తానికి యేసు ప్రభు చనిపోవడానికి యెహోవా దేవుని చిత్తమైందని చెప్పి తెలుసుకుంటాము.
దానికి ప్రధాన కారణం ఏమిటి? ఈయన చేసిన తప్పు ఏంటి? అదే తప్పు చేయలేదు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడు ప్రశ్నిస్తున్నాము. నేను నీ మీద నమ్మిక ఉంచాను, నీ వాక్యాన్ని నేను శిరస వహించి లోబడి జీవిస్తున్నాను, నాకెందుకు ఈ అపాయం, నన్ను ఎందుకు విడిపించలేదు? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి దేవా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఆ ప్రణాళిక నీది, నాది కాదు. ఓకేనా? అంటే దేవునిది. బ్రదర్, అది కరెక్టే. ఇది దేవుని యొక్క, మనం ఒకటి మర్చిపోకూడదు. అందుకే చెప్పాను, దేవుని యొక్క ప్రణాళికలో యేసు ప్రభు అనేది కేంద్ర బిందువు. సరేనా? ఆయన లేకుండా ఈ ప్రణాళిక రూపుదిద్దలేదు. ఒకవేళ యేసు ప్రభు గారు చనిపోవన్నది దేవుని చిత్తము, మనకందరికి విమోచన ఖైదనంగా రావాలన్నది ఆయన యొక్క చిత్తం. ఇందులో ఎటువంటి మార్పు లేదు. కానీ ప్రశ్న ఏమిటంటే, ఎందుకు ఈయన యొక్క మరణానికి గల కారణము ఏమి? దేవుని చిత్తము ఎలా? దేవుడు మాత్రము అక్కడ మనం చదువుకున్నాం జకర్యాలో, ఖడ్గమా నా ఖడ్గమా లేచి నా యొక్క సహకారిని, నా యొక్క కాపరిని ఏం చేయాలి? నువ్వు కొట్టు, చంపేయి. ఎందుకు? ఆయన చేసిన అందులో నీతి ఏమిటి? దేవుని యొక్క నీతి ఎక్కడ నెరవేర్చబడుతుందా? ఒక అన్యాయంగా ఒక నీతి మంత్రిని చంపేస్తామా? ధర్మశాస్త్రం నెరవేర్స్తే నీకు ఖచ్చితంగా మరణం లేదంటే వాక్యాన్ని ఎలా అక్కడ నెరవేర్చబడుతుంది? నా మీద నమ్మకం ఉంచే వాడిని నేను ఎప్పుడు చేయబడునని చెప్పిన వాక్యం ఎక్కడ పోయింది? ఆపత్కాలం ముందు నిన్ను తప్పిస్తాను, నాకు మొర్ర పెట్టము, నీతి మంత్రి నాకు ప్రార్థన వింటానని చెప్పిన దేవునికి యేసు ప్రభు ప్రార్థన ఎందుకు వినబడలేదు? అంటే వినుడా? నేను నువ్వు చచ్చిపోదని చెప్పేస్తాడా? అయినా కూడా నువ్వెందుకు చంపుతావు? నేను చేసిన తప్పేంటి? సరే సరే సరే, ఇది ఒక ప్రశ్న. మీకు హోంవర్క్ తీసుకోండి, నేను ఆ సబ్జెక్ట్ లోపలికి వెళ్ళట్లేదు. ఓకేనా? ప్రశ్న మాత్రం మీకు అర్థమైంది అనుకుంటాను. సరే, అక్కడి నుంచి అంటే దేవునికి యేసు ప్రభు గారికి ఈ యొక్క ప్రశ్న సమాధానం ప్రత్యుత్తరముల్లో ఎంతగా ఒక అండర్స్టాండింగ్ ఉంది, లేదంటే ఎటువంటి ఒక రీజన్ చేత మనము యేసు ప్రభు గారు మరణించారనేది రెండో భాగంలో మళ్ళీ ధ్యానించుకుందాము. ఈ యొక్క పాఠంలో అక్కడ ఆ పార్ట్ని స్కిప్ చేసుకుంటూ రెండో పార్ట్కి వద్దాము. రెండో పార్ట్ అంటే కిందకి భూలోకానికి. భూలోకంలో ఎవరు కారకులు? మానవుల్లో ప్రధానంగా. ఓకేనా? ఇప్పుడు దేవునికి దూతలకి అట్లంతా వదిలేంది, అక్కడ వరకు స్కిప్ చేసుకుందాం. కిందికి వద్దాం. భూలోకంలో ఆయన వచ్చి చనిపోయాడు కదా, ఆయన చనిపోవడానికి కారణం ఏది? ఎవరు? ఆదాం లేదు అక్కడ, ఎప్పుడో చచ్చిపోయాడు ఆయన. సిస్టర్, ఈ యొక్క అరేంజ్మెంట్స్ అనేది డివైన్ ప్లాన్ అనేది వదిలేను అక్కడ. ఇప్పుడు యేసు ప్రభు జీవించిన కాలంలో ప్రధానంగా అక్కడ చచ్చిపోయేటంటే ఒక తరుణంలో చనిపోతున్నాడు కదా, ఆ యొక్క సిచ్యువేషన్, ఆయన ఎందుకు చనిపోవడానికి గల కారణము మానవుల్లో ఎవరు? చెప్పేసాడు. అంతే అంతే, ఆన్సర్ అంతే. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఆయన సిలువ వేసి చంపేశారు. దానికి కారణం ఎవరు? పిలాత? ఎవరిని ఒకరు చెప్పండి, అంటే ఒకరిని చెప్పండి. ఈ ప్రశ్న ఇంకా మన సబ్జెక్టులోకి వెళ్ళలేదు, నాకు 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇక్కడ మీరు చెప్పిన విధంగానే అన్యులు కారకులు అని అంటున్నాం. అంటే ఈ యొక్క భాగాన్ని పిలాతుని, రోమా సైనికుల్ని అన్యులుగా భావిద్దాం అనుకుందాం. అన్యులైన వాళ్ళు క్రైస్తవుల, యూదులు కాదు కదా. సరే, అందువల్ల వాళ్ళని అన్యులుగా పరిగణలోకి తీసుకున్నాం. అన్యుల్లో రోమా సైనికులు తీసుకున్నాం. రోమా సైనికులు ఫస్ట్గా వాళ్ళే కదా కొట్టినారు, వాళ్ళే కదా చంపినారు, సిలువ వేశారు. వీళ్ళు కారకులా? మళ్ళీ వద్దాం. ఇవి అన్యుల భాగాన్ని తీసుకుందాం. ఫస్ట్ అన్యుల భాగాల్లో రోమా సైనికుల్ని ఒక అన్యుల భాగాల్లో ఒక తీసుకున్నాము. వీళ్ళు యేసు ప్రభు గారిని సిలువ వేసి కొట్టి చంపినారని చెప్పి మన వాక్యం చదువుకున్నాము. అప్పుడు వీళ్ళు కారకులా? యేసు ప్రభు చనిపోవడానికి వీళ్ళు కారకులా కాదా? అవునా కాదా? అవును. అయితే యేసు ప్రభు గారి మరణంలో ఎంత పాలు వీళ్ళకి ఉంది? అవునా? ఎంత భాగము వీళ్ళకి ఉంది? అప్పుడు ప్రధాన కారకుడు ఎవరు? మత్స్యపద్దులు. అది మళ్ళీ వద్దాం, ఇంకొక స్టెప్కి వద్దాం.
ఫస్ట్ యేసు ప్రభు ఎరుగని అన్యుల దగ్గరికి వెళ్తున్నాం. మనం అన్యుల్లో మనము చూసుకొని మళ్ళీ లోపలికి వద్దాము. ఇప్పుడు ఒక్కొక్క భాగంలో మనం చూసుకుంటూ వెళ్దాము. అందులో సమాధానం ఏ భాగంలో ఉందో మనమే కనుక్కుంటాం. అవునా? ఇప్పుడు మొదటిగా అంటే 3 భాగాలు చూసుకుందాము. 3 భాగాలు అంటే అన్యులు ఒకటి, ఇజ్రాయెల్ ప్రజల్లో వచ్చినటువంటి ఒక ప్రజల్లో ఒకరు, సోదరు చెప్పినట్టు ఈ యొక్క మత పెద్దలు, వీళ్ళ దగ్గరికి వద్దాం. ఈ యొక్క ఇలా ఒక్కొక్క భాగంగా మనం చూసుకుంటూ వెళ్దాం. మొదటగా అన్యుల దగ్గరికి వచ్చినాము. అంటే యేసు ప్రభుని ఎరుగని ప్రజలు. అన్యులు అంటే యేసు ప్రభుని ఎరుగని ప్రజలు, వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేని ప్రజలు. వాళ్ళే రోమ సైనికులు, లేదంటే ఆ రాజు, పిలాతు, అధికారులు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి, వీళ్ళ యొక్క భాగం ఎంత ఉంది? యేసు ప్రభు గారికి మరణానికి వీళ్ళే ప్రధానమైన కారకులా? మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 27 నుంచి చదువుకుందాము. మత్తయి 27 నుంచి చదివించే ఫాస్ట్గా. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రమును తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతితో నుంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మ వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములో ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకుని పోయిరి. ఏం జరిగింది సంఘటన? ఎలా చేశారు? ఒక రాజుగా అతన్ని అపహసించి ఆ వస్త్రం అంతా తీసివేసి అతన్ని ఎలా అవమానించాలో అలా అవమానించి ఆ కర్రతో కొట్టి అతన్ని చంపడానికి తీసుకుని వెళ్ళారు. ఎవరు? సైనికులు. అదే. అప్పుడు వీళ్ళు ఏ విధంగా కారకులు అవుతారు యేసు ప్రభు మరణానికి? ఒక్కొక్క దెబ్బ అది సింపుల్గా కొట్టడం కాదు. అండి దెబ్బ కొడితే ఇంచుమించు మరణాపాయంలోకి వెళ్ళిపోయినట్టే. కోమా కూడా కాదు, డైరెక్ట్ బతకడానికి కష్టం. ఇంకా అంత దెబ్బలు కొట్టారు. సరే, దీని గురించి ప్రవచనం ఏం చెప్తా ఉంది? లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 32వ వాక్యం చదువుకుందాం. ఆయన అన్యజనులు అప్పగించుటను వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మి వేసి. చూడు, యేసు ప్రభుని అన్ని జనులకి అప్పగిస్తారంట. వాళ్ళు అతని యొక్క వస్త్రాన్ని తీసివేసి బాగా అపహసించి, అంటే గేలి చేసి, ఒక రాజు అని చెప్పి ఆయన మీద మోకాలు ఉని అట్లా వ్యంగ్యంగా అతనికి నమస్కారం చేసి అతని హేళన చేయడం అనేది నిజంగా ఆ స్థానంలో ఉన్నవారికి, అధికారంలో ఉన్నవారికి చాలా అది అవమానకరంగా ఉంటుంది. అలాంటి ఒక అవమానాన్ని కూడా యేసు ప్రభు గారికి చేసి చూపించినట్లు అక్కడ చూస్తున్నాం. ఇదే ఒక ప్రవచనము అక్కడ నెరవేరింది. అప్పుడు వీళ్ళ యొక్క హృదయము, లేదంటే వీళ్ళ యొక్క చేసినటువంటి కార్యము యేసు ప్రభు గారికి చనిపోవడానికి ప్రధాన కారణమా? ఇంకొక వాక్యం కూడా మనం చదువుకుందాము. అపోస్తలుంటి పౌలు గారు 4వ అధ్యాయము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 26 నుంచి చదవండి సిస్టర్. అన్యజనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను. చదివేది అపోస్తల కార్యములు 4. ఓకే, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకంగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు మీ సేవకుడైన దావీదు నోట పలికితిరి. చూడండి, అధికారులు, భూరాజులు. అక్కడ ఇంకా స్పష్టంగా ఎవరు రాసిన 28వ వాక్యం చదవండి సిస్టర్. 28వ వాక్యము. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధంగా హేరోదును, పొంతి పిలాతును,
అన్య జనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజంగా కూడుకునరి. చూడండి, ఆయనకు మరణానికి కారకులు ఎవరని చెప్పి స్పష్టంగా అక్కడ రాయబడింది. ఎవరెవరంట? హేరోదు, పిలాతు, అన్ని జనులు, ఇజ్రాయేల్ ప్రజలు, వీళ్ళందరూ కూడా ఎవరిని చంపడానికి కూడుకున్నారు? యేసు ప్రభుని చంపడానికి కూడుకున్నారు అనేది స్పష్టంగా. ఇంకా ఎవరు కారకులు అనేది ఈ యొక్క వాక్యంలో మనకి అపోస్తులు మనకు తెలుపుతున్నారు సౌర సోదరులారా. ఇప్పుడు ఈ యొక్క పిలాతు వద్దరికి వద్దాం. రాజు కదా ఆయన, పిలాతు వద్దరికి వద్దాం. ఒక రాజు సహోదరులు చెప్పిన విధంగా ఆయన మరణం నుంచి తప్పించడానికి, శిక్షించడానికి అధికారం ఉందా లేదా? ఉంది. అయితే అదే ఒక రాజుకి ఒక ఏమిటంటే ప్రజలందరూ కూడా అల్లరి రేపకుండా తమ రాజ్యాన్ని శాంతియుతంగా చూసుకోవాలి. ఒకవేళ అల్లరి లేపి ఈ యొక్క అల్లరిని ఇతను కంట్రోల్ చేయలేకపోతే పై అధికారుల యొక్క ఏమంటుందండి, పై అధికారుల దగ్గర నుంచి ఇతనికి ఏమవుతుంది? ఈ యొక్క పదవికి నువ్వు అర్హుడు కావు, ఈ యొక్క ప్రాబ్లం నువ్వు సెటిల్మెంట్ చేయలేదు కాబట్టి ఈ పదవుల నుంచి నువ్వు తీసేసి వేరొకరిని. అంటే ఇక్కడ పదవి మీద కూడా అతనికి ఏమొస్తుంది? పదవి పోయే ఛాన్స్ ఉంది, అధికారం పోయే ఛాన్స్ ఉంది. కాబట్టి అతనికి ఆ యొక్క పదవికి అన్నట్టుగా పరిగణిస్తారు. కాబట్టి అది అతనికి ఒక తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రాబ్లం అతను ఏం చేయాలా? సాల్వ్ చేసి తీరాలి. ఆ విధంగా ఒకవేళ ఈ యొక్క యేసు ప్రభు గారిని విడుదల చేయడానికి అతనికి అధికారం ఉందా లేదా? పిలాతు అడుగుతాడు, నిన్ను అధికారం నుంచి, ఈ యొక్క మరణం నుంచి తప్పించడానికి నాకు అధికారం ఉందని చెప్పి నీకు తెలుసా? యేసు ప్రభుని అడుగుతాడు. అవునా? అంటే పిలాతుకు అధికారం ఉందా లేదా? ఉన్నా కూడా ఆయన ఎందుకు తప్పించలేదు? అధికార భయము పోతుందనంటే ఆ యొక్క పదవి మీద ఆశ. అవునా? ఇప్పుడు ఈ యొక్క పదవి మీద ఆశ పెట్టుకుని యేసు ప్రభుని చంపడానికి పిలాతు అప్పగించవచ్చా? అలా అప్పగించాలని చెప్పి పిలాతుదే ప్రధాన కారణమా? అప్పుడు ఎవరు? అన్యులు, ఈ వీళ్ళిద్దరిని తీసుకున్నాం, అధికారులు, రాజులు, ఈ యొక్క రోమా సోల్జర్స్. అవునా? అన్యుల్లో ఈ యొక్క భాగంలో మనము అన్యుల నుంచి వెళ్తున్నాము. అన్యులు అంటే అక్కడ ఆ హేరోదు, పిలాతు వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు. రోమా సైనికులందరూ కూడా. యేసు ప్రభు తెలియదు కాబట్టి వీళ్ళందరి గురించి కూడా సహోదరులు క్వశ్చన్ బుక్ 368లో మనకి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎలా చేస్తున్నారంట? యేసు ప్రభు గారిని సిలువ వేయడానికి ప్రధాన కారకులు వీళ్ళైనా ఎలా అవుతారు? వీళ్ళు కాకపోతే, వీళ్ళు చేయకపోతే, వీళ్ళు అధికారం ఉంది, కాపాడుండొచ్చు, రోమా సైనికులు కొట్టకుండా వదిలి అతన్ని శిక్ష. మామూలుగా ఒక దొంగకి ఏదంటే ఎలా పనిష్మెంట్ ఇస్తారో అలా ఇచ్చిండొచ్చు. కానీ ఇది వాటికన్నిటి కూడా అతీతంగా ఘోరాతి ఘోరంగా హేళన చేసి అక్కడ మత్తయి 27 చూసుకుంటే సైనికులందరూ కూడా పోగు చేసి వాంటెడ్గానే అతను కొట్టి చెప్పినట్టు బలం ప్రయోగించినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు గారి మరణానికి వీళ్ళందరూ కూడా కారకులు కాదా అనేది ప్రశ్న. ఎవరి దగ్గర? మాకేం తెలుసు కదా, ప్రశ్న తెలీదు, ప్రశ్నకి జవాబు కూడా కష్టంగానే ఉంది. అవునా? అలాని మన పెద్ద సహోదరుని అడిగారు. అదిగే చెప్పాను క్వశ్చన్ బుక్ నెంబర్ 368లో ఆయన ఏం చెప్తాడంటే సమాధానంగా ఇంకొక వాక్యం మనం చూడండి. 1 కొరింథీయులు 2:8 చదవండి సిస్టర్. 1 కొరింథీయులు 2:8. అది లోక అధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఇప్పుడు బ్రదర్ గారు ఈ యొక్క వాక్యాన్ని కోట్ చేసి దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఏమిటంటే ఆ లోక అధికారులకి ఎవరైతే అన్యులుగా మనం పరిగణలోకి తీసుకుంటున్నామో వీళ్ళకి అందరికి కూడా సిస్టర్ వాక్యం చెప్పండి, ఏం తెలియదంట? లోక అధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. చూడండి, ఆ అధికారులకి యేసు ప్రభు గారి యొక్క వారిని గురించి తెలియదు కాబట్టి వారిని ఒకవేళ తెలిసి ఉంటే వాళ్ళు సిలువ వేయక పోయి ఉంటారు. అప్పుడు ఎవరు కారణము? సోదరులు చెప్తారు, వాళ్ళు
చంపడానికి అధికారం ఉన్నప్పటికీ కూడా, ఆయన అప్పగించినప్పటికీ కూడా వాళ్ళు కారకులే, కానీ పూర్తి కారకులు కాదు. ఎందుకంటే ఒక ఎక్స్క్యూజ్ ఉంది, ఒకవేళ తెలియకుండా వాళ్ళు చేశారు కాబట్టి. ఒకవేళ తెలిసి ఉంటే అక్కడ వాళ్ళు సిలువకు అప్పగించే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు నేను పూర్తి కారకులుగా నేను చెప్పలేను అనేది సహోదరుని యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇంకా కూడా మనము ముందుకు వెళ్ళాలంటే ఇంకా రూపీస్ నెంబర్ 2786 కూడా మనం చూడవచ్చు దాన్ని. మరొక వాక్యం మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యము. నాకు వాక్యాలు కొద్దిగా ఫాస్ట్గా మూవ్ చేయండి సిస్టర్. లూకా 20:19. ప్రధాన యాజకులను శాస్త్రులను తమ్మును గూర్చి ఈ ఉపమానము ఆయనకు చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనకు బలాత్కారంగా పట్టుకున్న సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. ఇప్పుడు ఈ యొక్క ప్రధాన యాజకులు శాస్త్రులు ఒకటి ఫస్ట్ సెక్షన్ మనం ముగించుకున్నాం. అంటే మొదటి భాగం అన్యుల భాగంలో రోమా సైనికులు, అధికారులు, వాళ్ళది తప్పు లేదు అంటే ఉంది, కానీ వాళ్ళే పూర్తి కారకులు కాదనేది నిర్ధారించుకున్నాం. అవునా? దీని తర్వాత సెక్షన్ అంటే రెండవ భాగానికి మనం చూసినట్లయితే ఎవరు వచ్చారు? అవునా? చదవండి సార్. ఇప్పుడు వీళ్ళు ఈర్ష్యగా ఉన్నారు అంటే వీళ్ళు ఒక ఉపమానం యేసు ప్రభువు చెప్పిన వెంటనే వాళ్ళకి వాళ్ళ యొక్క పదవి అంటే వాళ్ళకు ఉన్నటువంటి మర్యాద, వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరు, ఇది వరకు వాళ్ళు మత బోధకులుగా లేదంటే అధికారులుగా ఉన్నారు. వీరు ఇలా ఇలా ఉన్నప్పటికీ కూడా ఈయన ఒక ఉపమానం చెప్తాడు. ఏ ఉపమానము? యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 47వ వాక్యం నుంచి చదవండి సిస్టర్. యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయము 47 నుంచి 47 వాక్యం చదవండి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచన క్రియలు చేయుచున్నాడే. ఇప్పుడు ఈ విధంగా ఆయన సూచక్రియలు చెప్పి దేవుని యొక్క సత్య వెలుగును ప్రకటించడానికి పూనుకొని వాళ్ళు ప్రకటించింది దేవుని యొక్క వాక్య ప్రకారం సరికాదు, దేవునికి వెలుగు ప్రకారం ఇది నిజము, ఇది సత్యం అని చెప్పి బయలుపరిచారు యేసు ప్రభు గారు. దానికి తద్మూలంగా వాళ్ళకి ఏమై జరిగిందంటే వారు ప్రకటించి ఇది వరకు వాళ్ళు పాటించినటువంటి ఒక ఆచారం కానీ బోధ కానీ తప్పుని తెలిస్తే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక సిగ్గుగా అనిపిస్తుంది. వాళ్ళకున్నటువంటి ఆ యొక్క హోదా, వాళ్ళకున్నటువంటి మర్యాద కొద్ది కొద్దిగా ప్రజల నుంచి తగ్గిపోతూ వస్తూ ఉంది. దానికి బదులుగా యేసు ప్రభు గారి వెంబడి ప్రజలందరూ కూడా గుంపుడి ఈయన బోధలు చాలా ఆశ్చర్యంగా ఉంది, ఈయన కార్యాలు చాలా అద్భుతంగా ఉంది, ఈయన దేవుని యొక్క కుమారుడు అని చెప్పి విశ్వాసంతో ఇతని వెంబడిస్తున్నారు, వారిని అగౌరవంగా చూస్తున్నారు. ఇది వీళ్ళకందరికి కూడా ఒక అవమానంగా ఏర్పడింది. ఈ యొక్క ఎవరికి? ప్రధాన యాజకులకి, బోధకులకి, పరిచర్యలకి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈయన మీద ఏ విధంగా సరే కక్షతోటి ఈర్ష్యతోటి ఈ యొక్క యేసు ప్రభు గారిని చంపాలని చెప్పి ప్రతి ఒక్క ప్లాన్ ఏ విధంగా మలుచుకుంటున్నారో అవకాశం గురించి వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు అనేది మనం చూస్తున్నాం సోదరులారా. అయితే మనము ఈ యొక్క ఉద్దేశాలు ఇలా కలిగి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏం ప్లాన్ వేసుకున్నారు? ఎలాగైనా ఇతను ఏం చేయలే, చంపేయాలి, ఎలాగైనా చంపేయాలని చెప్పి ఉద్దేశం చేసుకున్నారు, ప్లాన్ చేస్తున్నారు. సరే, ఒకనొక సమయం వచ్చింది, పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళి పిలాతు వద్ద ఫైనల్గా నిలబెట్టారు. అప్పుడు వీళ్ళ యొక్క హృదయాన్ని, వీళ్ళ యొక్క ఆలోచనల్ని అన్నిటి కూడా ఏ విధంగా నెరవేర్చుకోవాలి, ఎలా చంపాలి, డైరెక్ట్గా వీళ్ళు వెళ్ళి యేసు ప్రభువుని పట్టుకొని చంపేస్తే సరిపోతుందా? అంటే డైరెక్ట్గా వీళ్ళే వెళ్ళి యేసు ప్రభువు మీద ఎలా చెప్తావు, నువ్వు ఇదంతా తప్పు, నువ్వు చెప్పేది ఇలా చేసేది నువ్వు కరెక్టో తప్పు, వాళ్ళ యొక్క న్యాయ విధి ప్రకారము మీరు చేసేది తప్పండి, కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలి, ఇప్పుడు శిక్షిస్తాం మేము అని చెప్పి దౌర్జన్యంగా కూడా కొట్టి చంపచ్చు కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? ప్లాన్, వీళ్ళకి అధికారం అయితే లేదు డైరెక్ట్ కొట్టడానికి,
కాబట్టి ఏం చేస్తున్నారు? అధికారికి అప్పగిస్తున్నారు. ఇక్కడ చెప్పండి సిస్టర్. సరే, ఒక వాక్యం గమనిద్దాము. మార్కు సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. మార్కు 15:9. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకుని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. చాలు. ఇప్పుడు ప్రధాన యాజకులకి పిలాతు గారికి మధ్యలో ఒక ఏమంటాము దాన్ని, కుయుక్తికరమైన చాలా నేర్పుతో ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏ సంఘటన? ప్రధాన యాజకులేమో యేసుప్రభు గారిని చంపాలనే ఉద్దేశం కలిగి ఉన్నారు. పిలాతేమో యేసుప్రభు గారిని ఏ విధంగా విడుదల చేయాలని చెప్పి మనసు కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఈ యొక్క ఇద్దరు కూడా ఒక పెద్దలు, అధికారులుగా స్థానంలో ఉన్నారు. మధ్యలో ఉన్నది ఎవరు? మధ్యలో ప్రజలు ఉన్నారు. యేసుప్రభు గారే పాత్ర చనిపోవడానికి ముద్దాయిగా వాళ్ళు పరిగణన చేస్తున్నారు, నిలబెట్టారు. ఇప్పుడు ఎవరి మూలంగా చెప్పాలి అంటే ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా ప్రజల్ని పెట్టుకొని యేసుప్రభు గారిని చంపేయాలి. ప్రజలను అడ్డు పెట్టుకొని యేసుప్రభు గారిని చంపాలి. ఎందుకంటే మనం మాత్రమే చెప్తే అది చెల్లుబాటు కాదు కదా, ప్రజలందరూ చెప్తే. కాబట్టి ప్రజల ద్వారా ఒప్పించినామంటే యేసుప్రభు చంపించడానికి యేసుప్రభు గారు చనిపోతారు. అవునా? ఇది వీళ్ళ యొక్క ఉద్దేశం. అదే యొక్క పిలాతు దగ్గరికి వచ్చినామంటే పిలాతు యొక్క ఉద్దేశం ఏమిటి? నేను విడుదల చేయడానికి అధికారం కలిగి ఉన్నప్పటికీ కూడా నేనుగా వెళ్ళి యేసుప్రభు గారిని విడుదల చేస్తానని చెప్తే ఒప్పుకుంటారా ప్రజలు? మళ్ళీ అల్లరి వస్తుంది, మళ్ళీ నాకు పదవి పోతుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రజల దగ్గర ఒప్పించి యేసుప్రభు గారిని విడుదల చేసేద్దామనేది పిలాతు గారి యొక్క ఆలోచన. ఇప్పుడు ఎవరు తగులుకున్నారు మధ్యలో? అన్ని జనుల కంటెంట్ మీకు అర్థం కాలేదనుకుంటా. ఇప్పుడు ఒక పక్క యేసుప్రభు గారిని చంపాలని చెప్పి ప్రధాన యాజకులు వచ్చారండి, మరో పక్క యేసుప్రభు విడుదల చేయాలని చెప్పి పిలాతు ఉన్నారండి. మధ్యలో ప్రజల్ని పెట్టుకొని ఆడుతున్నారు గేమ్. అవునా? అర్థమవుతుందా? యేసుప్రభు గారిని విడుదల చేయాలని చెప్పి ఒక ఉద్దేశము పిలాతు గారికి తన యొక్క భార్య ద్వారా వచ్చిన అనేక మార్లు ఆయన చెప్తాడు, ఇతని ఏ దోషం కూడా నేను చూడలేదు, కాబట్టి ఇతను ఏ శిక్షకు కూడా పాత్రుడు కాదు అని ఇతను చెప్తున్నప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మధ్యలో వింటూ ఉన్నారు ప్రజలు. కానీ ప్రజలు నడిపించేది వెనకాల ఉండంటే ప్రధాన యాజకులు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల్ని పెట్టుకొని యేసుప్రభు గారిని చంపాలనేది. పిలాతు గారికి కూడా ప్రజల్ని పెట్టుకొని యేసుప్రభు గారిని విడుదల చేయాలి. అప్పుడు ప్రజల్ని ముందు అడుగుతున్నాడు, మీ రాజును నేను విడుదల చేయడానికి మీ యొక్క రాజుగా ఉన్నారు. అలా ఒక ప్రజల ద్వారా యేసుప్రభు గారి మీద దయ, లేదంటే దాన్ని ఏమంటారు, జాలి కలిగే విధంగా మాటల్ని పలుకుతూ పిలాతు గారు చాలా నేర్పుగా చూస్తున్నాడు. అదే ఒక మనసు పిలాతు గారికి ఒక అధికారి కాబట్టి ఏమి గ్రహించాడంటే ఈ యొక్క ప్రధాన యాజకులు ఈర్ష్యతోటి కావాలని చెప్పి ఇతని మీద నింద మోపుతున్నారు. ఇతను ఎటువంటి తప్పు లేదని చెప్పి ఎవరికి తెలుసు? పిలాతు తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఈర్ష్యతోటి మోపుతున్నారని చెప్పి ఆయన ప్రజల ద్వారా నుంచే యేసుప్రభు గారిని విడుదల చేయాలి, నేనే సొంతంగా విడుదల చేస్తే అది పక్షపాతానికి దారితీస్తుంది, నా పదవికి గంటుపడుతుందని చెప్పి ప్రజల్ని పెట్టుకుని అతను అడుగుతున్నాడు, మీ యొక్క రాజుని నేను విడుదల చేయదన్నా. అప్పుడు ప్రజలు ఏం చెప్పుండాలి? అప్పుడు ప్రజలకి జలగుణం కలిగింది, దయాగుణం కలిగి ఉంటుంది. వెంటనే ప్రజలందరూ ఏం చెప్తున్నారంటే ఆ యేసుప్రభు గారిని, మా రాజుని విడుదల చేసేయండి, అలాగే నింద లేదు కదా, తప్పు లేదు కదా, సరే విడుదల చేసేయని చెప్పుండొచ్చు. చెప్పుకుంటే యేసుప్రభు గారు విడుదల అయిపోయాడు. అవునా? అయినా కూడా అక్కడ ఏం చెప్తున్నారు యాజకులు, ప్రధాన యాజకులు వెనకాల నుంచి ఫుల్ కోరస్ మోటివేషన్ చేసేస్తారు. వెనకాల నుంచి మాకు రాజు ఇతను కాదు, ఒకవేళ నువ్వు మా రాజు అని చెప్పి వీడిని కానీ విడుదల చేసినావంటే నీకు ఎక్కడికి లింక్ పెట్టారు? పై అధికారికి కైసరికి లింక్ పెట్టారు, నువ్వు శిష్యుడు కాదు, నీకు అతనికి విరుద్ధంగా చేసిన వాడు అవుతావు అని చెప్పి లింక్ పెట్టి
మళ్ళా ప్రజలందరినీ కూడా ప్రజలు వెనకాల నుంచి కోరస్ ఎత్తిచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా అలాగే మాకు యేసు ప్రభు గారు రాజు కాదు. పాపం ప్రజలు కదా. సరే, మరొక టెస్ట్ వచ్చింది ఆ ప్రజలకు. మళ్ళా పిలాతు గారు మళ్ళీ వస్తారు, మళ్ళీ కొంచెం విచారిస్తారు, ఏం చేద్దాము, కొట్టి పంపిద్దామా, ఎలా చేయాలి, ఎలా విడుదల చేయాలి. ఆయన తప్పతున్న ప్రయత్నం ఆయన జరుగుతూనే ఉంది. మళ్ళీ వస్తాడు. బరబ్బా అంటే ఒక విడుదల చేయడానికి నాకు ఒక అధికారం ఉంది, ఆ అధికారం ఉపయోగించి యేసు ప్రభు గారిని విడుదల చేయాలని చెప్పి ఆ యొక్క ప్లాన్ వేసుకున్నాడు. మళ్ళీ వస్తాడు, బరబ్బాని తీసుకుని వస్తాడు. ఇప్పుడు మీకు ఒక పండగ, పస్కా పండగ ముందు బరబ్బాని విడుదల చేయడము నాకు ఆనవాయితీ. సో నేను ఇద్దరిని పెడతాను ఆప్షన్గా. ఇతని నింద లేదు. ఎందుకు హైలైట్ చేస్తున్నానంటే, ఇతని మీద జాలి కలగాలని చెప్పి మాటలు అతను పలుకుతున్నాడు. ఇతనేమో ప్రజలందరినీ రేపి, కలహం రేపి, జగడం పుట్టించి హత్య చేసిన వాడుగా నిందారోపణ రుజువయ్యి కర్మాగారం అంటే వాళ్ళ యొక్క శిక్షణ అనుభవిస్తున్నాడు. ఎవరు? యేసు ప్రభు గారు అయితే ఇతరులు ఎటువంటి శిక్షకు పాత్రము తగిన విధంగా ఇతరులు ఎటువంటి దోషం కూడా నేను కనుగొనలేదు. సో పండక్కి ఆచరణ నాకు ఉంది, విడుదల చేయడానికి నాకు ఒక స్పెషల్ అధికారం ఉంది. అప్పుడు ఇతన్ని నేను విడుదల చేయడానికి ఎవరిని మీరు కోరుకుంటారు? అందుకే ముందు పెడుతున్నాడు. ఏ ముందు పెడుతున్నాడు? ప్రజల ముందునే పెడుతున్నాడు. మీరు ఎన్నుకోండి. అప్పుడు ప్రజలు సరే అలాగే బరబ్బా వద్దు, మాకు యేసు ప్రభువుని విడుదల చేయాలని చెప్పుంటే ఎవరు విడుదలై ఉంటారు? యేసు ప్రభువు విడుదలై ఉంటారు. అప్పుడు చచ్చిపోవడానికి కారణం ఎవరు? అర్థమవుతుందా ప్రశ్న? ప్రజలేనా? వీళ్ళు కోరుకునేది మాకు బరబ్బా వద్దండి, మాకు యేసు ప్రభు గారు విడుదల చేశాడని చెప్పుంటే ఖచ్చితంగా పిలాతు గారు చట్టం రాసి యేసు ప్రభు గారిని అయిపోయాడు. అప్పుడు కోరుకోలేదు కాబట్టి యేసు ప్రభు గారు మరణానికి వెళ్ళిపోయారు. కోరుకుని ఉంటే ఆ మరణం నుంచి తప్పించబడ్డారు. అప్పుడు ఎవరు కారణము చెప్పండి, ఒక్కొక్కరికి చెప్తారు. అదే అపోస్తల కార్యము 3వ అధ్యాయము 14-15 వాక్యాలు చదివి సిస్టర్. అపోస్తలు 3:14-15. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. కింద వాక్యం, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చూడండి, అపోస్తలుడు పౌలు గారు చక్కగా చెబుతున్నాడు ప్రజలకి. ఏమండి, మీరు ఒక జీవాధిపతిని, నిరపరాధిని మీరు చంపేశారండి. అన్యాయంగా మీరు చంపేశారు. ఒక నరహంతకుని కోరుకున్నారు. మీరు గుర్తుందా? ఆ రోజు ఒక నరహంతకుని మీరు కోరుకున్నారు విడుదల చేయమని చెప్పి. ఒక నిరపరాధిని మీరు కోరుకోలేదండి. మీరు ఎంత పెద్ద తప్పు చేశారో తెలుసా? సిస్టర్ వాక్యం మళ్ళీ రిపీట్ చేయండి ప్లీజ్. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చూడండి, మీరు ఎవరిని చంపారు తెలుసా? మనకు అందరికి జీవం ఇచ్చడానికి వచ్చారని చూడండి యేసు ప్రభు గారు. అతన్ని చంపారండి. దానికి మేము సాక్షులు. కింద వాక్యం చదువుతా. ఆయన నామమందలి విశ్వాస మూలంగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. ఇది ఉండండి. క్రింది వాక్యం తీసుకోండి, మళ్ళా చదువుదాం. 17-18. ఇప్పుడు ఏం చెప్తారంటే అపోస్తలుడు పౌలు గారు ఆ విధంగా ఆ సంఘటన గుర్తు చేసుకొని, మీరు మంచి వ్యక్తిని కోరుకోలేదండి, మీరు ఒక నరహంతకుడిని కోరుకున్నారు అని చెప్పిన వెంటనే ప్రజలందరికీ కూడా వారి యొక్క హృదయం అంతా కూడా ఎలా మారిపోయిందంట ఈ యొక్క వాక్యం మనకి వివరిస్తా ఉంది. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. సహోదరులారా, మీరును, ఒకవేళ వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. ఎప్పుడు
పెంతెకొస్తు దినం తర్వాత అంటే పౌలు గారు వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరందరూ కూడా మంచి పని చేయలేదండి, మీరు చాలా ఘోరంగా ఆయన చెప్పించేశారు. మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు మీకు తెలియలేదు, సిలువకు అప్పగించినట్టు మీ అధికారులకి తెలియలేదు, మీరందరూ కూడా తెలియక చేసి తీరని. అవునా? వాళ్ళే అక్కడ కూడా ముందుకు చూసినాము, వాళ్ళు కూడా తెలియక చేశారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఇగ్నోరెన్స్, తెలియక మీరు చేశారండి, అది నాకు తెలుసు అని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. 18వ వాక్యం చదవండి సిస్టర్. 18వ వాక్యం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఈలాగు నెరవేర్చెను. అదే మీరు తెలియకుండా చేశారు, అది ఒక ప్రవచనం నెరవేరాలని దేవుని యొక్క ప్రణాళిక ఉంది, ఆ విధంగా అది ఖచ్చితంగా జరిగి తీరింది. కాబట్టి మీరు తెలియక చేశారు, సరే పోనీలే బాధపడొద్దండి అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు వాళ్ళ యొక్క ప్రాయచిత్తము లేదంటే పశ్చాత్తాపడేటువంటి హృదయాన్ని చూసి ఓదారుస్తూ ఆయన చెప్తున్నాడండి. ఇది సహోదరులు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు కూడా తెలియక చేశారు కనుక వీరు కూడా పరిపూర్ణ కారకులుగా, యేసుప్రభు గారి మరణానికి పూర్తి కారకులుగా ఇక్కడ చెప్పడం లేదండి. అర్థమవుతుందా? ఇక్కడ మీరు రీప్రిన్స్ నెంబర్ 2471లో 3369 4926 రీప్రిన్స్ నెంబర్లో 2471 రీప్రిన్స్ నెంబర్ 3369 హారోస్ట్ గ్రీనింగ్లో కూడా హారోస్ట్ గ్రీనింగ్లో 433/1లో కూడా ఈ యొక్క అంశాలు చర్చించబడింది, మీరు గమనించుకోండి. 433/1 రీప్రిన్స్ నెంబర్ 2471/1లో రీప్రిన్స్ నెంబర్ 3369లో, అదేవిధంగా హారోస్ట్ గ్రీనింగ్ HG 4331 CR 492/6 CR 492/6లో కూడా ఈ అంశాలని సహోదరులు చర్చించారు. కాబట్టి వీళ్ళు తెలియక చేశారు కనుక పూర్తి కారకులుగా నేను వీళ్ళు చెప్పలేను. సరే, అప్పుడు ఎంత ఒకళ్ళు తెలిసి చేసినా తెలియక చేసినా మనకు తెలుసు తప్పే, దానికి తగిన ఫలితము ఉంటుందా లేదా? అప్పుడు ఎంత తప్పు చేశారు, ఎన్ని పర్సెంట్ వీళ్ళది తప్పు ఉంది, వీళ్ళు ఎన్ని పర్సెంట్ దానికి తగిన ఫలితము అనుభవించాలి అనేది మనము తర్వాత చూస్తాం. అయితే సహోదరులు దాంట్లోనే వివరిస్తూ చెప్తున్నారంటే, తెలియక పిలాతు గారు అప్పగించారు, పిలాతు గారు వచ్చిన మరణము కొన్ని సందర్భాల్లో చాలా మట్టుకు ఏమవుతుందంట, ఆ యొక్క చేసినటువంటి తప్పిదం నిమిత్తము వెంటనే కూడా ఆ శిక్షను అనుభవించాల్సిన పరిస్థితి దేవుడు అనుగ్రహిస్తాడంట. అప్పుడు ప్రజలందరికీ చెప్తున్నాడు ఆయన అపోస్తలుడైన పౌలు గారు, ఒకవేళ మీరు కోరుకున్నట్లయితే యేసు ప్రభు గారిని ఆయన విడుదల చేసి ఉంటాడు. మీరు ఏం పలికారు తెలుసా? దానికి మారుగా ఏం పలికారు మీరు గుర్తుందా? సరే, అయితే యేసు ప్రభు గారిని ఏం చేద్దాము? బరబ్బను అయితే విడుదల చేద్దాము. మరి యేసు ప్రభు గారిని ఏం చేయాలండి అడిగినప్పుడు, సిలువ వేయము. పిలాతు చేయి కడుక్కున్నాడు, నాకు దానికి సంబంధం లేదు. అయినా తప్పే. చేయి కడిగినంత మాత్రాన కారకుడు కాకపోతాడా? ఇప్పుడు ప్రజలు ఏం చెప్తారంటే, నువ్వు చేయి కడుక్కో, ఆ నింద నీ మీద రాకుండా ఉండి, మా మీదను ఆ యొక్క రక్త దోషము నా మీదను మా పిల్లల మీదను ఉండనీయండి. మంచి ప్రజలు కదా. అది కొన్ని సందర్భాల్లో మన యొక్క కోరుకునే విధముగా మన యొక్క నోటి మాట కూడా సరనే అంటే ఫాస్ట్గా ఫలించడానికి ఆస్కారం ఉందని చెప్పి సహోదరులు మనకి వివరిస్తారు. అదేవిధంగానే పిలాతు గారు తన పదవిని పోగొట్టుకున్నాడు,
అంటే తదుపరి కాలంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఇక ప్రధాన యాజకుడు అంటే హన్నా నడివీధిలో అందరూ పట్టుకొని కొట్టి అతన్ని కూడా అవమానపరిచి చంపేశారు. అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా చాలా మంచి సన్మానం చేశారు. ఎవరు చేశారు? వాళ్ళకి మీ ఇల్లు మీకు ఆశీర్వాద కాలం పోయింది. యాకోబు మరణం నుంచి 33 వరకు యేసుప్రభు గారి యొక్క ఎప్పుడు చంపారో అప్పటి వరకు వాళ్ళకి ఆశీర్వాదం పోయింది. వాళ్ళకి ఏమైంది? వాళ్ళ ఇల్లు ఎప్పటి వరకు? 1833 నుంచి 1878 వరకు వాళ్ళకి ఏమైంది? దండన కాలం అనేది. అంటే మళ్ళా వాళ్ళు సమకూడేంటే విషయం. అయితే ఇప్పుడు కూడా ఉండొచ్చు కొన్ని ప్రశ్నలు, ఇంకా కూడా వాళ్ళు ఫైటింగ్ చేస్తూనే ఉన్నారు కదా. ఇది తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం అది వాక్యం వస్తుంది. ఇప్పుడు ఆ యొక్క దండన కాలం అయితే అక్కడికి అది ముగిస్తుందని చెప్పి సహోదరులు మనకి వివరిస్తున్నారు. అప్పుడు ఈ యొక్క విషయంలో కూడా మనము చూస్తున్నాము, ఇంకా యేసుప్రభు మరణానికి వీళ్ళందరూ తెలియక చేసినప్పటికీ కూడా వీళ్ళు పూర్తి కారకులుగా నేను చెప్పలేను. అప్పుడు ఇంకా ప్రధాన కారకుడు ఎవరు? ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేశారు. ఎక్కడైనా సరే, ఏ భాగంలో సరే ప్రజలు కోరుకున్నా విడుదల చేసి ఉండొచ్చు. ప్రధాన యాజకులు కోరుకున్నా విడుదల చేసి ఉండొచ్చు. పిలాతు అధికారం నాది పోతే పోతుంది, నేను న్యాయము నీతి కోసమే నిలబడతానని చెప్పి విడుదల చేసి ఉన్నా యేసు ప్రభు గారు విడుదలై ఉండొచ్చు. ఆ ఆచారాన్ని విడుదల చేసేటువంటి అధికారాన్ని ఉపయోగించున్నా విడుదల పొంది ఉండొచ్చు. కాబట్టి అతను ఎన్నిసార్లు ఒక నీతిమంతుని అనీతిమంతుని మనము శిక్ష విధించకూడదని చెప్పి ప్రజలందరూ గ్రహించి ఉన్నా ఎవరు కూడా ఓటు వేసి ఉండేవారు కాదు చంపడానికి. అనేక తరుణంలో కూడా ఆ మరణంని తప్పించడానికి హేతు కారణాలు ఉన్నప్పటికీ కూడా చనిపోవడానికి కారణము వీళ్ళే అయిపోయారు. అయినా కూడా మనం చూసుకున్నాము, వాళ్ళు తెలియక చేశారు కాబట్టి వారి మీద పూర్తి వారే బాధ్యత, కారణం, రెస్పాన్సిబుల్ అని చెప్పి మనము చెప్పలేము. మరి ఇంకా ప్రధానమైనటువంటి కారణము ఎవరు? చెప్పండి. తెలియదా? మీరు చెప్తే ఇంకా చెప్పేస్తారు ఆల్రెడీ. లాస్ట్ భాగము ఇజ్రాయెల్ ప్రజలు అంటే అన్యులు కాదు, అన్యులు చేశారు అంటే వీళ్ళు రోమా సైనికులు కానీ అధికారులు కానీ, వాళ్ళది కూడా కారణం కాదు. ఇజ్రాయెల్ ప్రజలు సాధారణమైన ప్రజలు లేదంటే యూదులు ప్రత్యేకంగా వాళ్ళు కూడా కోరుకున్నారు. వాళ్ళు కోరుకొని యేసుప్రభు గారిని కోరుకుని ఉంటే విడుదల పొంది ఉండేదేమో, కానీ వాళ్ళు కూడా మాకు వద్దని చెప్పి సిలువ వేయడానికి కారకులు అయ్యారు. కానీ వాళ్ళు ప్రధాన కారకులు కాదు. ప్రధాన యాజకులు యేసుప్రభు గారిని చంపాలని కోరుకున్నారు, కానీ వాళ్ళు కూడా తెలియకుండానే చేశారు. కాబట్టి ప్రధాన యాజకులది కూడా ఆ యేసుప్రభు గారి మరణానికి ప్రధాన కారకులు కాదు. ఇంకా ఎవరు? ప్రజలు కాదని చెప్పేసాను. ఇజ్రాయెల్ ప్రజలు కానీ యూదులు కానీ పర్టికులర్గా వాళ్ళు కాదు. ప్రజలు ఒక అయోమయ స్థితిలో ఉన్నారు అక్కడ, అంతే. వెనకాల నడిపించేది వీళ్ళు ఈ పక్క, అక్కడ పిలాతు, ఇక్కడ వీళ్ళు ఒక కన్క్లూజన్ లేరు. తెలియకుండా చేసేసారు. అదే చెప్పాడు కదా, మీరు తెలియకుండా చేశారని చెప్పి నాకు తెలుసు. అపోస్తలుల పౌలు క్లారిటీ చేశాడు. మరి ప్రధానమైన కారణాలు ఎవరు అనేది మనము చర్చించి ముగించుదాం. వీళ్ళందరూ కూడా చంపించిన యేసుప్రభు చనిపోయినా తిరిగి లేచాడు. అవునా? ఆయనే అపోస్తలుల పౌలు చెప్తాడు, మీరు చంపారు, ఆయన మరలా ఆయన జీవాధిపతి తిరిగి లేచాడండి. ఆయన మీరు బాధపడాల్సిన అవసరం లేదు. అయితే
దీనికి ప్రధానమైన కారకుడు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? చెప్పేశారు, మీరు ఆల్రెడీ చెప్పేశారు సమాధానము, మళ్ళీ చెప్తే వింటాం. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 14వ వాక్యం. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేనాయనను అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగెను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. చూడండి సోదరులారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. అవునా? ఎందుకు? ఇప్పుడు వీళ్ళందరూ కూడా పూర్తి 100% వీరే కాలకులని చెప్పి మనము చెప్పలేము. కానీ ఇస్కరియోతు యూదా పూర్తి బాధ్యత గలవాడని చెప్పి మనం చెప్పగలం. ఎందుకు? ఎందుకంటే సరే ఒక విషయము గమనిద్దాము. లేవీకాండము 16వ అధ్యాయము 27-28 వాక్యాలు మనం గమనించినప్పుడు, లేవీకాండము 16వ అధ్యాయము 27 నుంచి 28 వాక్యాలు మనం గమనించినప్పుడు, అందులో చెప్పండి నయమం ఏంటంటే, ఒక ప్రధాన ప్రత్యక్ష గుడారమందు గొర్రెపిల్ల మేకలు బలి అర్పిస్తాము ప్రజలందరి నిమిత్తం. అవునా? అక్కడ ఆ యొక్క మేకను తీసుకుని వెళ్ళి పురానికి బయట వెళ్ళి వధించి అతను ఏం చేయాలి? మళ్ళా ఏం చేయాలా? శుద్ధి చేసుకొని మరలా వచ్చేయాలి. అవునా? ఇది దేన్ని తెలియపరుస్తా ఉంది? యాజకుడు చంపేసి బయట వెళ్ళి చంపేసి శుద్ధి చేసుకుని మళ్ళీ ఎక్కడికి రావాలి? పాళెమునికి రావచ్చు, శుద్ధి చేసుకుని రావాలి. ఏం తెలియపరుస్తా ఉంది? ఇది ప్రజలందరికీ కూడా, అంటే ఎవరైతే యేసు ప్రభువుని వధించారో వారందరూ కూడా శుద్ధి చేసుకొని మరలా ఎక్కడికి వస్తారంట? రిజరెక్షన్లోనికి వస్తారు, పునరుద్ధానంలోనికి వస్తారు అనేది తెలియపరుస్తా ఉంది. అవునా? అప్పుడు వీళ్ళకందరూ కూడా పాప క్షమాపణ అనేది యేసు ప్రభు వారికి మరణం ద్వారా కలుగుతుంది. మరలా వీళ్ళు కూడా పునరుద్ధానంలో వీళ్ళకి కూడా పునరుద్ధానపు పాలు ఉందని చెప్పి స్పష్టంగా మనకి ఛాయల నుంచి కూడా మనం గమనిస్తున్నాం అనేది సహోదరులు మనకి వివరిస్తారు. దాని తర్వాత మనం చూస్తున్నాము ఈ యొక్క యూదా సంగతి ఏంటి. 24వ వాక్యం చదవండి సిస్టర్. అందులోనే మత్తయి 26:24. మత్తయి 26:24. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు గాని ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. చూడండి సోదరులారా, ఇక్కడ యూదా గురించి మనం గమనిస్తున్నాము. అతని యొక్క తరువాత గతిని గురించి ఈ యొక్క వాక్యము వివరిస్తూ ఉంది. సోదరులారా, ఎందుకు ఈ విధంగా? మొదటగా యూదా యేసు ప్రభు దగ్గర చేరినప్పుడు మంచి వ్యక్తిగానే ఉన్నాడు, మనసు మంచిదిగానే ఉండింది, అనేక సత్యాల్ని కూడా విన్నాడు, అనేక ఆశీర్వాదాలు అనేక అద్భుతాలని కళ్ళారా చూశాడు, ఆ యొక్క వెలుగును ఆయన పొందుకున్నాడు. రాను రాను ఆ యొక్క దేవుని యొక్క రాజ్యం గురించి సత్యం కూడా గ్రహించుకున్నాడు. కాబోయే రాజు రాజ్యము అన్నిటి మీద విశ్వాసం అనేది ఉంచాడు. కానీ చివరికి, అంటే యేసు ప్రభు గారి యొక్క పరిచర్యలో చివరి దశలో ఆయన నా రక్తాన్ని తిని, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగకపోతే మీకు నాతో పాలు లేదు, జీవం లేదని చెప్పే లోపల ఇది చాలా కఠినమైన బోధ. దీన్ని ఎవరు
అనుసరిస్తారు, పాటిస్తారని చెప్పి చాలా మంది శిష్యులందరూ కూడా బ్యాక్ అయిపోయినారు. ఫస్ట్ అద్భుతాలు చేసినప్పుడు, ఆ యొక్క రొట్టెలు పంచినప్పుడు చాలా మంది వచ్చారు, చాలా మంది బాగుంది ఓ అని వచ్చారు. తర్వాత సత్యం యొక్క డెప్త్కి వెళ్ళే కొద్దీ ఇది చాలా కఠినమైన బోధ, మేము మిమ్మల్ని అనుసరించలేము, వెళ్ళిపోయారు. వెనుక నుంచి వేసి వెళ్ళిపోతూ ఉన్నారు శిష్యులందరూ కూడా. ఇస్కరియోతు యూదా గమనించాడు, రాజ్యము రాబోతుందని నమ్మాడు, రాజ్యంలో ఒక రాజుగా ఇతను ఉండబోతాడు, ఈ రాజుతో పాటు మనకు ఒక ప్రధాన స్థానం దొరుకుతుందని చెప్పి ఆశించాడు. ఈ యొక్క రాజుకి వెంటనే ఏం కాలేదంట, రాజ్యం స్థాపించడం అనేది చేత కాలేదు. యూదు రాజా నీకు శుభము హోసన్నా అని చెప్పి స్తుతించినట్టు ప్రజలందరికీ ఏ విధంగా ఇతను రాజు అవ్వాలో ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోలేకుండా ఇతను ఉన్నటువంటి శిష్యులందరూ కూడా వెనకాల వెళ్ళిపోతున్నారే, మనం ఈ యొక్క రాజ్యాన్ని స్థాపించి ఒక పదవిని మనం కూడా ఏం చేయాలి, ఇప్పుడు వెంటనే నిలబెట్టుకోవాలి, మనము ఈ యొక్క ఇందులో మనం ఒక భాగం ఉండాలని చెప్పి యేసు ప్రభు గారి యొక్క ఆలోచన కాకుండా తన యొక్క ఆలోచన అక్కడ ఏం చేస్తున్నాడు, ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ యొక్క తరుణంలోనే ఏ విధంగా యేసు ప్రభు గారిని పట్టించి రాజ్యాన్ని స్థాపించాలనేటువంటి ఆలోచనలో అతను వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం సారస. దాని తర్వాత మనం చూస్తున్నాము అతను వెళ్ళి 30 అలా అతను ఒక బేరం ఆడి తనని అప్పగించి ఎటువంటి ఒక సంఘటనలకి అతను యేసుప్రభు గారిని అప్పగించడానికి ఎలా ప్రయత్నం చేశాడు అనేది మనం తెలుసు సౌరసౌల. ఈ విధంగా తన యొక్క కారణాన్ని చూసుకున్నాడు. అయితే ఇదన్నీ కూడా తన యొక్క హృదయము యేసుప్రభు వారితోనే ఉండింది కనుక ఆయన యొక్క మహిమను చూసింది, ఆయన శక్తిని ప్రభావాన్ని తెలుసుకునింది, ఆయన యొక్క అద్భుత కార్యంలో ఉన్నట్టు దేవుని యొక్క మహిమను అతను కనుగొన్నాడు. తెలుసుకున్న తర్వాత కూడా తన యొక్క హృదయము యేసు ప్రభు గారితో పాటు లేకుండా యేసు ప్రభు గారికి విరుద్ధంగా, ఆ యొక్క ప్రణాళికకి విరుద్ధంగా ఇతని యొక్క ప్రణాళికను తీసుకురావడానికి హేతువుగా మారిపోయింది. దాన్ని ఏమంటారంటే, యేసు ప్రభు గారిని తనే ముందుండి ఇండైరెక్ట్గా ఒక పాత్రగా ఉండి రాజు చేసి ఆ యొక్క రాజ్యాన్ని స్థాపించి అందులో మనం ఆశించిన విధముగా ఒక స్థానాన్ని పోషించాలనేది ఇతని యొక్క హృదయ వాంఛగా మారిపోయింది. అప్పుడు ఆ యొక్క తరుణంలోనే ఇది ఒక వాంటెడ్లీ ఇతను ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ద్రోహానికి పూనుకొనుచున్నాడు బేరమాడి. అది సాహసం చేసి అని చెప్పి ఒక పదం ఏమిటంటే ఏమంటారు దాన్ని, తునిగరమాగ తెగించి పాపం చేయడానికి అతను తన యొక్క హృదయాన్ని మలుచుకొని వెళ్తున్నాడు కొద్దిగా సౌరస్వాల. యేసుప్రభుని ముందర వస్తాడు. ఆయన ముందర వచ్చి ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే ఇది వరకు నేనేమి నా యొక్క హృదయంలో ఎటువంటి కల్ముషం లేదు, ఏ విధంగా యాజ్ ఇట్ ఈస్గా నేను ఏ విధంగా నీ శిష్యుడిగా ఉన్నానో అదే విధంగా ఉన్నాను అని చెప్పి లెక్కలు రాసుకుంటాడు. అదే విధంగా మాట్లాడుతున్నాడు. శిష్యులందరితో పాటు నేను కూడా ఒక శిష్యుడిగానే అతను అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. యేసుప్రభు గారు కూడా మంచిగానే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క జీవితం అనేది సహోదరులు వివరిస్తున్నారు, ఇది ఒక నటన జీవితం అండి. ఒక నటించున్నాడు సహోదరుల మధ్య, యేసుప్రభు గారి మధ్య తన యొక్క హృదయ కల్ముషాన్ని తీసివేయలేక, హృదయం కల్ముషాన్ని చూపించలేక ఆ యొక్క హృదయం అనేది యేసుప్రభు గారి మధ్య మంచి వ్యక్తిగానే అక్కడ జీవించడం అనేది అది నటన జీవితం. లోపల మాత్రము తన ఆశ నెరవేరాలి, లోపల మాత్రం యేసుప్రభు గారు మరణించాలి, లోపల మాత్రము అందరి ముందర నేను మంచివాడిగా కనిపించాలి. సహోదరుని ముందర ఏమంటాడు, బోధకుడా నీకు ఏం చెప్తాడు అప్పగించట సమయంలో అంటే ఎంత ఒక ఆప్యాయత కనపరిచేవాడుగా, ప్రేమను వ్యక్తపరిచేవాడుగా సహోదరులు కూడా ఏ విధంగా ఉన్నారంటే ఈ విధంగా తన యొక్క హృదయం అనేది మొట్టమొదటగా దేవుని పట్ల ఉన్నటువంటి ప్రేమను మాటలతో వ్యక్తపరచడం. అంతరంగం మాత్రము ఎలా ఉంది, ఇతను ఎప్పుడు
చచ్చిపోతాడు. అయితే ఇతనికి ఒక అపాయము జరగాలని చెప్పి తెలిసినా కూడా దానిని తప్పించలేక దాన్ని తానే చేయడానికి ఒక కారకుడుగా ఉన్నాడంటే అప్పుడు ఇస్కరియోతు యూదా యొక్క మనస్సాక్షి హృదయ స్థితి, ఆ యొక్క హృదయం అనేది ఎంత ఘోరంగా తెగింపుకి వచ్చిందో ఒకసారి ఆలోచిద్దాం సార్. అవునా? ఇది వరకు అంటే ఐక్యత ఏమైందో, ఇది వరకు తెలుసుకుంటే ఆయన శక్తి ఆయన ఎలా మర్చాడో, ఆయన పొందుకున్న అనేక మేలును ఎలా జ్ఞాపకం రాకుండా పోయిందో. సోదరులారా, అది ఒక స్థానము, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఇచ్చినారు కదా, ఆ యొక్క స్థానం ఏమైంది, ఆ యొక్క పాత్ర ఏమైంది, ఆ బాధ్యత అనేది ఏమైపోయింది, దాన్ని కూడా విడిచిపెట్టాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. వీరినన్నిటి కూడా విడిచిపెట్టి మరిచి మరలా వెళ్ళి యేసు ప్రభు గారిని ఏ విధంగా తన యొక్క సొంత చిత్త ప్రకారము నెరవేర్చాలి, నడిపించాలని చెప్పి తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నాడు. సోదరులారా, మత్తయి రాసిన సువార్త 26:24 చదివినారమ్మా? 26:24 చదివినాం అనుకుంటా. కీర్తన గ్రంథం 109, 6, 8 వాక్యాలు చదవండి సిస్టర్. కీర్తనలు 109, 6, 8, 6 నుంచి 8 వరకు చదవచ్చు. వారి మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము, అపవాది వాని కుడి పక్కన నిలుచునుగాక. వాడు విమర్శల్లోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. 9 వరకు చదివారు సిస్టర్. చూడండి సోదరులారా, ఇక్కడ ఇది ప్రవచనంగా ఇక్కడ ఇస్కరియోతు యూదా గురించి చెప్పినటువంటి వాక్యం. సోదరులారా, మనం ఒకసారి గమనిద్దాము. అతను పుట్టకుండా ఉండింటే, అంటే తను ఉన్నాడలా అతనికి మేలు. ఒకవేళ ఇస్కరియోతు యూదాకు కొంతమంది ఇలా అడిగి ఉన్నారు సహోదరుని. ఏమడిగారు? ఇస్కరియోతు యూదా పరిశుద్ధాత్మ పొందుకోలేదు కదండి, పెంతెకోస్తు ముందే కదా చేశాడు, అపోస్తలులు కూడా తెలియకునే కదా మాట్లాడినారు, ఆ పరిశుద్ధాత్మ లేకునే కదా చేశారు. అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత అతను తప్పు చేసి ఉన్నాడు కదా. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ పొందక ముందు అతను చేశాడు. అది ఏ విధంగా అతని యొక్క పునరుద్ధరణానికి అడ్డు అవుతుంది? ఆత్మలో జన్మించబడకుండా ఉండాలి కదా. సత్యంలో జన్మించిన తర్వాతే, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతే కదా తెలిసి చేస్తే తప్పు. అతను పెంతెకోస్తు ముందుగానే చేశాడు కాబట్టి, పరిశుద్ధాత్మ పొందక ముందే చేశాడు కాబట్టి అది తప్పుగా ఎలా పరిగణించబడుతుంది? అప్పుడు ఇస్కరియోతు యూదా కూడా పునరుద్ధరణ దొరకాలి కదా అనేది సహోదరుని వద్ద ప్రశ్న. సమాధానం చెప్పండి సిస్టర్. చెప్పారు పునరుద్ధానం ఎలా లేకుండా పోతుంది ఇస్కరియోతు యూదాకు. రీప్రింట్స్ నంబర్ 1982/5, రీప్రింట్స్ నంబర్ 4909/3లో ఈ అంశాలను సహోదరులు వివరిస్తున్నారు. సోదరులారా, అప్పుడు మనం ఒకసారి గమనిద్దాము. అందులో ఏం చెప్తారంటే, సహోదరుల్ని దేవునితో పాటు ఆ యొక్క మహిమలో ఉన్నాడు కనుక, దేవుని యొక్క శక్తిని అతను తెలుసుకున్నాడు కనుక ఖచ్చితంగా అది. అప్పుడు 1000 ఏళ్ల పరిపాలన గమనిద్దాం ఒకసారి. 1000 ఏళ్ల పరిపాలనలో అందరూ కూడా రెండో మరణం ఉందా? చివరిలో రెండో మరణము చివరిలో అనుగ్రహించబడింది. అప్పుడు ఎంతమంది చనిపోతారు? అంటే అక్కడ కూడా ఒక దేవుని యొక్క నీతి ఎలా వ్యక్తపరుస్తూ ఉందంటే, అక్కడ ఎవరికి పరిశుద్ధాత్మ ఇచ్చి అలా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటానే, ఆత్మలో జన్మించబడితేనే అక్కడ రెండో మరణం అనేది సంభవించడం లేదు. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే
సత్యంలో జన్మించబడిన వారికి మాత్రమే, పరిశుద్ధాత్మ పొందుకున్న వారికి మాత్రమే, అంటే సంఘం మాత్రమే, అది సంఘ అవకాశంలో వచ్చిన వారికి మాత్రమే ఎలా చెప్పగలము? సంఘం ముగించి 1000 ఏళ్ల పరిపాలనలో చివరి దశలో కూడా రెండో మరణం సంభవిస్తుంది కదా, అప్పుడు రెండో మరణం ఎలా అక్కడ అనుగ్రహించబడుతుంది? ఆ విధంగానే దేవుని యొక్క వాక్యాన్ని ఎలాగైతే మనం తెలుసుకుంటామో, దేవుని యొక్క సత్యాన్ని ఎలాగైతే మనం పొందుకుంటామో, 1000 ఏళ్ల పరిపాలన దేవుని యొక్క నీతిని తెలుసుకున్న తర్వాత కదా ఆ యొక్క రెండో మరణం సంభవిస్తుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదా కూడా దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్నాడు, దేవునితో పాటు ఉన్నాడు, ఐక్యతలో ఉన్నాడు. ఈ విధంగా ఉండి కూడా మరలా తెలిసి తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అతనికి రెండో మరణం అనేది సంభవిస్తుంది. తప్పించడానికి అవకాశం లేదని చెప్పినటువంటి వివరణను ఈ యొక్క రీపీట్స్ లో సహోదరులు మనకి చెప్తారా. అప్పుడు మనం ఒకసారి ఇందులో నుంచి గ్రహించుకుందాము. మనం కూడా ఇస్కరియోతు యూదా వలె మంచి హృదయంతో మనస్సాక్షితో వచ్చి ఉండొచ్చు, ఆ యొక్క దేవుని యొక్క సత్యాన్ని, ఆ యొక్క మేలుల్ని, సత్య వెలుగుని గ్రహించి ఉండొచ్చు. మన యొక్క హృదయం కూడా దేవుని యొక్క సత్యవాక్య ప్రకారం జీవించడానికి ప్రయాసపడి ఉండొచ్చు, దేవుని యొక్క నీతిని, చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడి ఉండొచ్చు. దానికోసం మన యొక్క హృదయం తప్పించి ఉండొచ్చు. కానీ సోదరులారా, దానికనేది ఒక మార్గం అనేది ఉంది. ఆ మార్గాన్ని విడిచి మనము దూరంగా వెళ్ళి ఉన్నామా, లేదంటే ఆ యొక్క చిత్తం విడిచి మనము ఆ రూట్లో కాకుండా వేరే యొక్క మార్గంలో మనకి చిత్తానుసారంగా దేవునికి నీతిని నెరవేర్చాలని చెప్పి ప్రయాసపడుతున్నామా? దేవునికి మనకు తెలియకుండానే ఆ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోవడానికి, ఆ యొక్క దేవుని యొక్క ఐక్యతను కోల్పోవడానికి మనము హేతువుగా ఏదైనా చేస్తున్నామనేది మనల్ని ఒకసారి పరిశీలించుకున్నాం. మంచిగా వచ్చినట్టు ఇస్కరియోతు యూదా యొక్క మనస్సాక్షి మొట్టమొదటి స్థానంలో, మొదటి స్థాయిలో బాగానే ఉండింది. కానీ చివరి దశలో అది సాతాను యొక్క తనలో సాతాన్ని ఏం చేశాడు? తలుపు తీశాడు సాతానికి. ఇప్పుడు యేసుప్రభువు చెప్తారు కదా, మనం చదువుకున్నాము, ఎవరైనా నా స్వరం తలుపు తెరిస్తే, నాకు తలుపు తెరిస్తే నేను తలుపు తెరిసేది తెరవకుండా పోయేది ఎవరి చేతిలో ఉంది? కాబట్టి యూదా సాతానికి తలుపు వాంటెడ్గా తెలిసి తెరిచాడు. అలాంటి ఒక హృదయం మనలో ఉందేమో ఒకసారి గ్రహించుకుందాం సోదరులారా. కానీ తెలిసి చేసిన, తెలియక చేసిన శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ మరొక విషయం అంటే, తెలియక చేసిన వారికి, ఆ యొక్క పశ్చాత్తాప పడిన వారికి దేవుని యొక్క కృప కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఇస్కరియోతు యూదాకు ఆ యొక్క కృప అనేది లేదనేది సహోదరులు మరొకసారి మనకి గుర్తు చేస్తారు సహోదరులు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 2:1 చదువుకుందాం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరుత్తుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? చూడండి సోదరులారా, ఇప్పుడు నేను చేయలేదు ఈ యొక్క తప్పు, ఇస్కరియోతు యూదా వలె నేను లేదు అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు. లేదంటే మనకు ఎదుటి కనబడేటువంటి ప్రతి ఒక్క తప్పిదములు కూడా ఆయన చేశాడని చెప్పి చెప్పడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే అటువంటి హృదయము, లేదంటే అటువంటి ఆలోచనలు మనలో కూడా వచ్చిండొచ్చు. ఏదైనా ఒకసారి మన జీవితంలో మనం కూడా సాతానికి తలుపు తెరిచిండొచ్చు. ఎవరిని కూడా అతని బలహీనుడు కనుక, నేను పెద్దవాడిని కనుక అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పి చెప్పద్దు. ప్రతి ఒక్కరు కూడా మీరు సత్యం తెలుసుకున్నారు, ఆ యొక్క తీర్పు తెరుచుకుండా మిమ్మల్ని మీరే ఒకసారి తీర్పు తీర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి, పరిశీలించుకోవాలని చెప్పే విషయాన్ని మనం చూస్తున్నాం. సోదరులారా, లూకా 1:79 అదేవిధంగా చదవద్దండి, నోట్ చేసుకొని కావాలంటే. మీకా 6:8 మాత్రం చదవండి సిస్టర్. మీకా 6:8 మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయంగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చూడండి సోదరులారా, ఇప్పుడు ఏది ఉత్తమమైనదో మీకు ఆల్రెడీ చెప్పాను. మనకి దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఉత్తమమైన మార్గం ఏందో తెలియపరచబడిందాం. దాన్ని మనము ఏ విధంగా ఆ మార్గం నడవాలనేది మన యొక్క చేతుల్లో ఉంది సోదరులారా.
కాబట్టి ఇస్కరియోతు యూదా అక్కడ దురాశ వచ్చింది హృదయంలో. దురాశ ఏం చేయింది? గర్భము దాల్చి పాపమును కనింది. పాపము పరిపక్వమై మరణానికి దారితీసింది. ఆ విధంగా మనము కూడా ఏదైనా ఒకవేళ ఆ దురాశలు మనలో ఉన్నట్లయితే అవి కూడా తీసివేసి ఆ యొక్క మరణం నుంచి తప్పించి మనము దేవుని యొక్క నీతిని, ఆ యొక్క వెలుగును పొందుకున్న తర్వాత మనము ఏ విధంగా సత్య మార్గము విడిపోకుండా ఆ యొక్క ఆశీర్వాదాన్ని, జీవాన్ని పొందుకోవాలో మన ముందున్నట్టు ఈ యొక్క పాత్రలో ఈ విధంగా మనము మన యొక్క హృదయాన్ని సరిచేసుకున్న తర్వాతే మనం ఈ యొక్క దేవుని ముందున్నటువంటి పాత్రలు చేయడానికి ముందుకు రావాలని చెప్పినటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నాం సౌరసభ. థ్యాంక్ యూ. ఓపిక ఉన్నట్టు మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాములు. థ్యాంక్ యూ.